ఏపీలో ప్రస్తుతం కొంతమంది బాధలోను మరికొంతమంది చాలా ఆనందంలోనే ఉన్నారు. అయితే ఈ వీడియో ఎవరిని నొప్పించాలి అని కానీ బాధ పెట్టాలి అని కానీ చేసింది కాదు. కేవలం అందరి అభిప్రాయం సేకరించి మరియు మా అనాలిసిస్ ప్రకారం చేసింది మాత్రమే. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, ఏపీలో టీడీపీ మరియు జనసేన బీజేపీతో ఏర్పడిన కూటమి విజయం సాధించింది. అయితే 2019లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి రికార్డ్స్ను తిరగరాసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024లో మాత్రం ఓటమిలో కూడా రికార్డు బ్రేక్ చేస్తూ ఓటమి పాలైంది. కానీ అసలు ఇంత దారుణంగా ఎలా ఓడిపోయింది అనే విషయం వైఎస్ఆర్సీపీ అధినేతకి కూడా అర్థం కాకుండా ఉంది. ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. కానీ వైసీపీ ఇంత దారుణంగా ఓటమి పాలవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. అవి ఏమిటి, అసలు ఎందుకు మరి ఇంత దారుణంగా ఓడిపోయింది, అసలు వైసీపీ తెలిసి తెలియక చేసిన తప్పులేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి. జగన్ పాలన 2019లో మొదలైన దగ్గర నుండి ఇప్పుడు ఓటమి పాలైన దగ్గర వరకు చాలానే తప్పులు జరిగాయి. అవి నిరుద్యోగం, స్టేట్కి క్యాపిటల్ లేకపోవడం, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోవడం మరియు పథకాలు అన్ని జనాలకి సరిగా అందకపోవడం, ఇలా చాలానే ఉన్నాయి. వాటి గురించి షార్ట్ అండ్ క్లియర్గా చెప్తాను చూడండి. ముందుగా రాష్ట్రానికి క్యాపిటల్ లేకపోవడం. మనిషికి గుండె ఎంత ముఖ్యమో రాష్ట్రానికి క్యాపిటల్ కూడా అంతే ముఖ్యం. 2019లో జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీకి 3 క్యాపిటల్స్ అని అనౌన్స్ చేశారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాను, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గాను, కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ గాను ప్రకటించారు. అలా ప్రకటించిన తర్వాత అమాయకులైన రైతులు కొంతమంది మాట విని జగన్ గారి పైన రివర్స్ అయ్యారు. ఎందుకంటే 2019లో మాజీ సీఎం అయిన చంద్రబాబు గారు అమరావతి క్యాపిటల్ అంటూ ఆయన హయాంలో 30,000 ఎకరాలు రైతుల దగ్గర నుండి తీసుకున్నారు. దాని కారణంగా రాజధానిని మార్చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది అని ఈ రైతులందరూ హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసు కాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే దాని గురించి ఎవ్వరూ మాట్లాడడమే మానేశారు. అయితే ఏపీ స్టేట్ విడిపోయి 10 సంవత్సరాలు దాటినా సరే ఈనాటికి రాష్ట్రానికి క్యాపిటల్ లేదు. ఇది ఒక కారణం. ఇక రెండవది అన్ఎంప్లాయ్మెంట్. వైఎస్ఆర్సీపీ 2019లో పవర్లోకి వచ్చిన తర్వాత ఎన్నో లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేవలం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ఇవే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. దానికి తోడు ఉద్యోగ కల్పనలో కూడా వెనకబడిపోయారు. ఇండియాలో విడుదలైన అన్ఎంప్లాయ్మెంట్ స్టేట్స్లలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ కంపెనీలను తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయడంలో కూడా పూర్తిగా విఫలమైపోయింది. ఏపీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఎలాంటి ఉద్యోగాలు లేకుండా ఉన్న యువత 70% మంది ఉన్నారు. కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే పుట్టిన ఊరిని, రాష్ట్రాన్ని వదిలి హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి రాష్ట్రాలకు వలస కూలీల మాదిరిగా వెళ్లిపోవాల్సి వస్తుంది. దీని కారణంగా కూడా వైఎస్ఆర్సీపీ దారుణంగా ఫ్లాప్ అయిపోయింది. అంతేకాదు, వైఎస్ఆర్సీపీ తన మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఆ పథకాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది. ఇక మూడవది స్పెషల్ స్టేటస్ తీసుకురావడం. ఈ స్పెషల్ స్టేటస్ అంటే ఏ రాష్ట్రం అయితే ఆర్థికంగాను మరియు వనరుల కొరతతోనూ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి రాష్ట్రాలను స్పెషల్ కేటగిరీలోనికి యాడ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేస్తుంది. ఈ విధంగా మన దేశంలో 11 రాష్ట్రాలు ఉన్నాయి. మరొక 5 రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తున్నాయి. వాటిలో మన రాష్ట్రం కూడా ఒకటే. అయితే ఈ స్పెషల్ స్టేటస్ దేనికి అడుగుతున్నారు అంటే, ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో ఏపీకి క్యాపిటల్ లేదని హైదరాబాద్ని ఏపీ క్యాపిటల్గా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించారు. అయితే ఈ విభజన సమయంలో ఏపీలో వనరుల కొరత కారణంగా మరియు హైదరాబాద్లో అధిక ఆదాయాలు, ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఉండడం కారణంగా ఏపీ ఆర్థికంగా వెనుకబడి ఉంది అని విభజన సమయంలోనే ఏపీకి స్పెషల్ కేటగిరీ ఇస్తాము అని అప్పటి గవర్నమెంట్ అయిన కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఈ స్పెషల్ కేటగిరీ వలన ఉపయోగాలు ఎలా ఉంటాయి అంటే, రాష్ట్రంలో ఖర్చులు 90% కేంద్రం భరిస్తుంది. అన్నిటిలోనూ పన్ను వెసులుబాటు ఉంటుంది. అలా పన్ను వెసులుబాటు కారణంగా రాష్ట్రంలోనికి ఎన్నో కార్పొరేట్ కంపెనీలు వస్తాయి. ఈ స్పెషల్ కేటగిరీ కారణంగా రాష్ట్రం చాలా తక్కువ సమయంలోనే డెవలప్ అయిపోతుంది.
2019లో జగన్ గారు తన హామీలలో స్పెషల్ కేటగిరీ కూడా తీసుకుని వస్తాము అని జనానికి చెప్పి గెలిచారు. కానీ గెలిచాక స్పెషల్ కేటగిరీ అవసరం లేదు, ప్రస్తుతానికి స్పెషల్ ప్యాకేజీ చాలు అని స్పెషల్ కేటగిరీ విషయాన్నే వదిలేశారు. ఇంకా మరొకటి, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారు అనే మాట తన మేనిఫెస్టోలో చెప్పిన ఫ్రీ పథకాలను పూర్తిగా అమలు చేశాము అని. పథకాలు 90% అమలు చేశారు. కానీ దానికి కారణంగా 13 లక్షల కోట్లు అప్పులోనికి పోయింది ఏపీ. ఈ అప్పు విని మీరు షాక్ అవ్వచ్చు, కానీ అది నిజం. అలాగే ఈ విధంగా పథకాలు ఫ్రీగా ఇవ్వడం కారణంగా రాష్ట్రంలో పప్పుల పైన, ఆయిల్స్ పైన, గ్యాస్ పైన, కరెంట్ పైన ఇలా అన్నిటిపైన కాస్టులు పెంచేశారు. మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో మాత్రమే పెట్రోల్ ధరలు చాలా అధికంగా పెరిగిపోయాయి. అలాగే ఏపీలో 1500 కోట్ల హాస్పిటల్ బిల్స్ డ్యూలో ఉండడం కారణంగా ఏపీలో ఉన్న ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి హాస్పిటల్స్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్లు చేయడానికి 2023 ఆగస్టు నుండి నిరాకరించాయి. దీని కారణంగా జగన్ గారు ప్రవేశపెట్టిన ఫ్రీ హెల్త్ కార్డు పథకం సగం పనికిరానట్టుగా అయిపోయింది. ఇంకా మరొకటి, మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడుగుతామని చెప్పి దానిలో కూడా విఫలమైంది. ఇంకా వైఎస్ఆర్సీపీ చేసిన అతిపెద్ద తప్పు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావడం. దీనివలన జనానికి ఉపయోగం ఉంటుంది అని వైఎస్ఆర్సీపీ అంటే, టీడీపీ కూటమి మాత్రం ఈ యాక్ట్ కనుక అమలు అయితే సొంత భూమి ఉన్నా కానీ దానిపైన అధికారం వారికి లేకుండా పోయి జగన్దే అధికారం అయిపోతుంది అని చెప్పారు. జనంలో ఒక భయాన్ని రేపారు. అలాగే టీడీపీ కూటమి అధికారంలోనికి వస్తే ఈ యాక్ట్ని క్లోజ్ చేస్తూ మొదటి సంతకం చేస్తాము అని జనాన్ని ఆకర్షించారు. చివరిగా పోలవరం ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేయలేకపోవడం, ఇంకా ఇలా చాలానే తెలిసి తెలియక తప్పులు చేసి 2024లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇంకా కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించడానికి కారణం కూడా ఇదే. అంటే వైఎస్ఆర్సీపీ విఫలాలే టీడీపీ కూటమి విజయ మార్గాలుగా మారాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్పులు ప్రజలందరికీ సోషల్ మీడియా ద్వారా మరియు న్యూస్ ఛానల్స్ ద్వారా తెలిసే విధంగా చేశారు. టీడీపీ వాళ్ళని అసెంబ్లీలోనికి రాకుండా చేయడం, ఇంటి ఆడవారిని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దుర్భాషలాడడం, ఇప్పటికొచ్చి ఏనాడు అరెస్టు కాని చంద్రబాబు గారిని అరెస్టు చేయించి ఆ విషయాన్ని రాష్ట్రమంతా తెలిసేలా చేసి సానుభూతిని చేకూర్చుకున్నారు టీడీపీ వాళ్ళు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నోసార్లు రాష్ట్రంలోనికి రాకుండా నిలిపివేయడం, పవన్ కళ్యాణ్ గారి పైన అందరి చూపు మళ్లే విధంగా చేసి అక్కడ కూడా పీఎస్పీకేకి సానుభూతి కలిగే విధంగా చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ చేసే తప్పుల కారణంగా టీడీపీ కూటమికి ఎంతో సానుభూతి చేకూరింది. అంతేకాకుండా వైసీపీ చెయ్యలేని పథకాలను మేము చేసి చూపిస్తామని చెప్పి జగన్ పైన ప్రజలకు తప్పుడు అభిప్రాయాన్ని కల్పించారు. మరియు రాష్ట్ర అభివృద్ధి చేసి ఉద్యోగ కల్పనలు చేసి అన్ని సంక్షేమాలు అమలు చేసి చూపిస్తాను అని చెప్పారు చంద్రబాబు. దీనికి తోడు ముక్కుసూటిగా ప్రశ్నించే నాయకుడు మరియు రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి చేసి చూపించాలి అని చూస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీతో కలిసి పోరాటం చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ కలిసి పోరాటం చేయడం వలన టీడీపీ ఓట్ షేర్ చాలా అధికంగా పెరిగిపోయింది. మరియు 2019లో టీడీపీ ఓటమికి కూడా జనసేనే కారణమైన నేడు అంటే 2024 ఎలక్షన్స్ అధికంగా ఓట్ షేర్ పెంచుకొని చాలా అత్యధికమైన మెజారిటీ సాధించి గెలవడానికి కూడా నేడు జనసేననే కారణంగా మారింది. ఈ విధంగా జగన్ చేసిన తప్పులు అన్నీ సోషల్ మీడియాను వాడుకుని ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్నవారికి కూడా తెలిసే విధంగా చేసి ఓటింగ్ పెరిగే విధంగా చేసుకున్నారు. నేటి కాలంలో నోటి మాట ప్రచారాల కంటే వేగంగా, బలంగా సోషల్ మీడియా పనిచేస్తుంది. నేడు కూటమి విజయంలో సోషల్ మీడియా కూడా ప్రత్యేక ప్రభావాన్ని చూపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూశారు కదా, ఈ విధంగానే జగన్ గారు ఓడిపోయారు, టీడీపీ కూటమి విజయం సాధించింది. మరి చూడాలి టీడీపీ కూటమి ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా పాలన చేస్తుంది అనేది. పాలన బట్టి 5 సంవత్సరాల తరువాత జనాలు నిర్ణయం మారుతుంది. జనాలు చాలా తెలివిగా గమనిస్తున్నారు. రాజకీయ నాయకులు తస్మాత్ జాగ్రత్త. ఇప్పటి ప్రజలు అప్డేట్ వెర్షన్ వారు. ఏది చేస్తే అది నడుస్తుంది అనుకోవడం చాలా తప్పు. ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరూ ఏం చెయ్యాలి అనుకుంటే అదే చేసి పడేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.